నమస్తే, వెల్కమ్ టు SRK న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. FCV పొగాకు రైతుల్ని ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో FCV పొగాకు కొనుగోలుదారులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఈడీ, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో సుమారు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. రైతుల సమస్యలు, కంపెనీల కొనుగోలు తీరు, ధరల అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది FCV పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా గత సీజన్ చివరిలో మంచి ధరలు రావడంతో రైతులు ఆశతో సాగును పెంచారని, ఫలితంగా సుమారు 240 మిలియన్ కేజీల వరకు పొగాకు ఉత్పత్తి జరిగిందని అన్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శంకర్ విలాస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు వైసీపీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య మాట్లాడారు. డిఎస్సీపై తాము నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. मंत्री नारा लोकेश, मंत्री पप्पू लोकेश, पप्पू लोकेश, లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఫీజు బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పదే చాలా సందర్భాల్లో మేము చెబుతూనే ఉన్నాం. నిరాహార దీక్ష సందర్భంలో చెప్పాం, ర్యాలీ సందర్భంలో చెప్పాం, అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చాం. డిఎస్సి ఎగ్జామ్స్లో తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో తీవ్రమైన అవకతవకలకు పాల్పడింది. అది కూడా సాక్షాత్తు నారా లోకేష్ గారి కోసమే దీనిలో అవకతవకలు సృష్టించారు. ఎందుకంటే యువగలంలో ఎవరైతే నారా లోకేష్ వెంట నడిచారో వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం కోసం స్కామ్ను ఒకదాన్ని సృష్టించి వారికి కావాల్సినటువంటి వారిని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారనేది మా ఆరోపణ, అభియోగం. ఇంకా పేపర్ కూడా లీకేజ్ చేశారని దానికి మేము స్పష్టమైనటువంటి ఆధారాలు చెప్పాం. నెంబర్ 1, అవుట్ సోర్సింగ్కి పేపర్ అప్లోడింగ్ చేసే విధానాన్ని ఇచ్చారు. ఆ అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వ్యక్తికే నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అక్కడే అర్థమైపోయింది లీక్ అయిపోయిందని. రెండో అంశం ఏమిటంటే పూర్వం ఉన్న జీవోను రద్దు చేశారు. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆ జీవో ఏంటంటే డిఎస్సిలో పాల్గొనే వాళ్ళు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఆశించే వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్స్లో పాల్గొవాలి. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత జీవో మార్చారు. 4:47 అనుకుంటాను, 47 ఈ రెండు మార్చారు. ఏం మార్చారంటే 2% నుంచి 3%కి కోటా పెంచారు. 421 ఉద్యోగాలు దేనిలో? స్పోర్ట్స్ కోటాలో పూర్వంలాగా పాల్గొవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సర్టిఫికేట్లు తీసుకురండి, వెరిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి జీవో ఇష్యూ చేశారు. పోనీ ఈ జీవో నాటి అట్టిపెట్టారంటే మొత్తం పని అంతా అయిపోయింది. ఆ 2 జీవోలు మళ్ళీ రద్దు చేశారు. రద్దు చేసి పాత పద్ధతుల్లోనే రావాలన్నారు. మళ్ళీ ఎందుకు చేశారు? ఇది స్కామ్ కాదా?
ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి వెతుకడ కదా. ఈ ఎత్తుకడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. లోకేష్ చర్చకు వస్తామంటారు, ఆయన దగ్గర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చర్చకు వస్తామంటారు. ఎందుకు చర్చకు రావాలి మీరు? మిమ్మల్ని ఎవరు పిలిచారు చర్చకి? వీటికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో మీ దొల్లతనం బయటపడుతుంది. రాష్ట్రం మరొక బీహార్ అవడానికి సిద్ధంగా ఉందని అనిపిస్తుంది. ఎందుకనంటే మరి ఉద్యోగం కోసం అలాగే యువతరం ఏ విధంగా ఉందో వెయిట్ చేస్తుందో మనం అందరం చూస్తున్నాం. మెగా డిఎస్సి అలాగే యువతరానికి మంచి ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే ఉద్యోగం ఒకవేళ రాకపోతే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేకపోతే ఏమో ప్రతి ఒక్కళ్ళకి కూడా యువతరానికి మరి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఏమైంది? 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా సక్రమంగా యువతరానికి ఒక రూపకల్పన అనేది చూపించలేకపోతుంది. ఈ మెగా డిఎస్సిలో 2025లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అవినీతి జరిగిందో దానికోసం ఏ విధంగా 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నామో, వాళ్ళ తరపున మాట్లాడుతున్నామో, ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకనంటే ఎక్కడా కూడా స్పందించటం లేదు. ఎవరు మాట్లాడితే ఏం మాట్లాడతాయి మాకెందుకులే, మేమేం చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా మేము పట్టించుకోము, మా చెవులకి అవన్నీ రావు అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మా డిమాండ్స్ మేము అడుగుతుంది ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు జరిగిద్ది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రోడ్డునే ఎక్కిద్ది, లేకపోతే వాళ్ళకి మంచి జరిగిద్దని కాదు. ఈరోజు యువతరానికి ఏ విధంగా మోసం జరుగుతుందో దాన్ని ఒక్కసారి ప్రజలందరికీ చూపించడానికి, ఈ దేశం మొత్తం చూపించడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 10 రోజుల నుంచి పోరుబాట పట్టింది. 10 రోజుల నుంచి రోడ్డు మీదే ఉంది. ఎందుకంటే యువతరం అంటేనే భవిష్యత్తు. ఆ భవిష్యత్తునే చెరిపేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా అవినీతితో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు రైతులదే కాదు, లేకపోతే మహిళలదే కాదు, అలాగే యువతరందే కాదు, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి వసతులే కాదు, ఎక్కడ చూసినా కూడా అవినీతితో. ఎందుకంటే 10 రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 1 రూపాయి మాత్రమే కింద స్థాయిగా వెళ్తుంది. మరి అక్కడే కనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో. అలాగే ఇంకొక మంచి విషయం అర్థమవుతుంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డు మీదకు వస్తేనే మేము చేస్తాము అంటే వాళ్ళని గుర్తు తేవాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది. ఖచ్చితంగా ఈ మాటకి ఎందుకు చెప్తున్నానంటే, డిఎస్సి 2026 నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ చేసింది. అది మంచి జరిగిందని ఒకవైపు అనుకుంటున్నాం. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి రిలీజ్ చేస్తానని చెప్పి డ్యూ డేట్ కన్నా ఇంకా లేటుగా, అంటే మేము పోరుబాట పడుతున్నాము, మా మీద నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది, దీన్ని మేమేమైనా కప్పుపుచ్చుకోవాలన్నా లేకపోతే మా మీద నెగిటివిటీ తగ్గాలి అని అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేస్తే 2025ది మర్చిపోతారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలా అయితే మేము ఒక్కటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వంటిన ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ప్రతిరోజు కూడా రోడ్డు మీద ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ప్రజలందరికీ న్యాయం చేశాం, మేము లేకపోయినా కూడా ప్రజలకి మా వల్ల న్యాయం జరిగిద్దంటే ఖచ్చితంగా మేమందరం రోడ్డు మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. డయేరియా కారణంగా తురకపాలెంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని విదసం ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో సోమవారం కలెక్టరేట్ జరిగిన పీజీఆర్ఎస్ లో గ్రామస్తులతో పాటు విదసం సభ్యులు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. డయేరియాకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో మృతుల్ని ప్రభుత్వ జాబితాలోకి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. చెల్లించాలి మృతులందరికీ 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. తురకపాలెం మృతులందరికీ 25 లక్షల నష్టపరిహారం చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలో చేర్చాలి. తురకపాలెం మృతులందరినీ ప్రభుత్వ జాబితాలో మంజూరు చేయాలి. డిజాస్టర్ కి మంజూరు చేయాలి. ప్రత్యేక
డిజాస్టర్ పెన్షన్ తురకపాలెం మృతులందరికీ మంజూరు చేయాలి. డిజాస్టర్ పెన్షన్ మృత్యాలి. తిరుపతి తొక్కిసలాడుతో సమానంగా తురకపాలెం వారికి 25 లక్షల నష్టపరిహారం వెంటనే తురకపాలెం ఘటనపై నిర్లక్ష్య అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి. తురకపాలెం మిస్టరీ మృతుల కారకులైన అధికారులందరిపై వెంటనే చర్య తీసుకోవాలి. తురకపాలెం మిస్టరీ మృతుల కారణమైన అధికారులందరిపై వెంటనే. ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది తురకపాలెం సమస్య మీద. తురకపాలెంకి సంబంధించి అక్కడ జరిగినటువంటి మిస్టరీ మరణాలపై అందరికీ న్యాయం చేయాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరిచే విధంగా అధికారులపై చర్య తీసుకోవాలని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చేసిన ఫిర్యాదు మీద ఎన్హెచ్ఆర్సి కేసు నమోదు చేసింది. కేసు నెంబర్ 2255. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శికి, గుంటూరు జిల్లా కలెక్టర్కి ఒక తాకీదు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సి కమిటీ. 4 వారాలు అంటే ఈ నెల 20వ తేదీలోగా దానికి ఈ మరణాల మీద మీరు తీసుకున్న చర్యలు ఏమిటి, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉందని మా నోటీస్కి వచ్చింది, అది నిజమా, డిస్క్రిమినేషన్ సరి చేశారా అని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్కి కలెక్టర్ గారు 20 లోపు సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇచ్చే ముందు నివేదిక నిష్పక్షపాతంగా సమగ్రంగా ఉండాలని మా డిమాండ్. ఎందుకు ఇలాగంటున్నాం అంటే ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణంగా లేవు. అక్కడ సుమారు 40 మంది చనిపోతే 20 మందికి అది కూడా 5 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి వితంతు పెన్షన్ శాంక్షన్ చేశారు. పక్కనే తిరుపతిలో తొక్కిసలాట్లో జరిగిన మరణాలకి 25 లక్షలు ఇచ్చింది ప్రభుత్వం, ఇక్కడ 5 లక్షలే ఇచ్చింది. ఇంకా 2024 డిసెంబర్ నుండి 2026 జూన్ వరకు చనిపోయిన వాళ్ళ జాబితా మొత్తం చూస్తే 40 మంది. దాంట్లో 22 తీస్తే ఇంకా 18 మందిని ప్రభుత్వం ఈ మిస్టరీ మృతులుగా లెక్కల్లోకి తీసుకోలేదు. వారికి కూడా కలుషిత నీటి వల్ల వచ్చినటువంటి బ్యాక్టీరియాతో వచ్చినటువంటి వ్యాధి వల్లనే చనిపోయారు. వాళ్ళకు కూడా నష్టపరిహారానికి అర్హులు కాబట్టి వారిని కూడా జాబితాలో చేర్చమని చెప్పి మేము అడుగుతున్నాం. రెండవది, నష్టపరిహారాన్ని 5 లక్షలు ఇచ్చిన వారికి ఇవ్వని వారికి 25 లక్షలు చెల్లించాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మూడవది, స్పెషల్ డిజాస్టర్ పెన్షన్ అంటే ఇలాంటి ఉపద్రవం జరిగి కుటుంబ యజమాని కోల్పోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి పెన్షన్ ఇవ్వాలి ప్రభుత్వం. ఆ పెన్షన్ని మంజూరు చేయమని అడుగుతున్నాం. నాలుగవది, కలుషిత నీరు సరఫరా చేయటంలో కృతకృత్యులయ్యి నిర్లక్ష్యం వహించి బ్యాక్టీరియా రాటానికి కారణం అంటే క్వారీ నీళ్లు సరఫరా చేసినటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు 2-3 మరణాలు జరిగిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరణాలను నివారించడంలో వైఫల్యం చెందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంఎండ్హెచ్ఓ వీరిద్దరూ ప్రధానమైన కారణం. వారి మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఆ రోజు కేవలం ఒక దళిత అమ్మ ఏఎన్ఎంని సస్పెండ్ చేసింది. ఆమె కేవలం జ్వరానికి విరేచనాలకే మందులు ఇచ్చారు. ఆమె ఏం చేయగలదు? నిష్పాక్షమైనటువంటి దర్యాప్తు జరపాలి, సమగ్రమైనటువంటి నివేదిక పంపించాలి, బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలి, అందరికీ నష్టపరిహారం 25 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ఇచ్చిన తర్వాత మాత్రమే ఏటీఆర్ నివేదిక మానవ హక్కుల కమిషన్ పంపించాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కోసం మేము వచ్చున్నాం. కార్మిక రైతాంగ సమస్యలపై గుంటూరు కలెక్టరేట్ వద్ద వామపక్షాలు సోమవారం జైల్ బరో కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమంలో వాళ్ళు కలెక్టరేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. నగరంపాలెం పోలీసులు వామపక్ష పార్టీ శ్రేణులను అడ్డుకొని స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు సాగుతుందని ఆగ్రహించారు. ఇదే పద్ధతి కొనసాగితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కాపాడుకుందాం ప్రభుత్వ రంగాన్ని, కాపాడుకుందాం ప్రభుత్వ రంగాన్ని. డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం. ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వ్యతిరేక విధానాలకు నిరసనగా సుమారు 450 రైతు సమన్వయ సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ దేశవ్యాప్తంగా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని ఇవాళ రోడ్ల మీద అన్ని చోట్ల జై బలో కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అల్లివి కాని హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ఈ 12 సంవత్సరాల కాలంలో బీజేపీ కూటమి ప్రభుత్వం కులాలు రెచ్చగొట్టి, మతాలు రెచ్చగొట్టి, మతోన్మాదాన్ని ప్రేరేపించి కాలక్షేపం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ నిత్యావసర వస్తువులు రోజు రోజుకి ఆకాశాన్ని మండుతున్నాయి. ఇవాళ సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, మధ్య తరగతి వర్గాలు ఇవాళ తింటానికి కనీసం 3 పూట తిండి లేక నానా ఇబ్బంది పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులు ఇవాళ సుమారు 12 సంవత్సరాల కాలంలో 4,552 మంది, అదేవిధంగా రోజుకి సుమారు 1 రైతులు ఇవాళ రైతు కూలీలు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రైతులు గిట్టుబాటు ధర ఇస్తాము, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేస్తామని చెప్పి మాయమాట చెప్పి చివరికి 3 చట్టాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులను అప్పచెప్పడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకి, యువతలకి సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాటి వరకు కనీసం 24,000 మంది కూడా ఉద్యోగాలు లేకుండా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పరిశ్రమ మూతపడి ఇవాళ 18 లక్షల మంది కార్మికులు రోడ్డు మీద పడి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ప్రైవేటీకరణ అయ్యి ఇవాళ అవుట్ సోర్సింగ్ విధానం పెరిగిపోయి ఎవరికి కనీసం వేతనాలు లేకుండా, కనీసం వేతనం సుప్రీంకోర్టు చెప్పినా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీసం వేతనం 20,000 అని చెప్పి చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు. అత్యవసర అంబులెన్స్ సేవలు అభినందనీయమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కొనియాడారు. సోమవారం గుంటూరులో ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ ని కొత్తపేటలో ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ యూనియన్ సేవలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో కూడా నడవాలని సూచించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, సలాం, ఇతర యూనియన్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నజీర్ అహ్మద్ గారి నాయకత్వం, నజీర్ అహ్మద్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం. మరి ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిగా మహమ్మద్ నజీర్ గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్లు అయితే ఏమీ లేవు. మేమందరం ఒక సంఘటితంగా, ఒక ఐక్యంగా మాకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకుందామని చెప్పని ఒక సేవా దృక్పథంతో పేషెంట్స్ కి ఏ ఇబ్బందులు కలగకుండా డ్రైవర్లు కూడా మేము మోటివేట్ చేసి వాళ్ళని ఒక మంచి ఒక కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళని కనుక ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకెళ్లాలని చెప్పని వాళ్ళు కూడా మేము ఒక అవగాహన కలిగించి ఆ విధంగా మేము డ్రైవర్లు కూడా పంపించడం అనేది జరుగుతుందండి. పేషెంట్ మాకు ఉన్నటువంటి పనులు కూడా పక్కన పెట్టుకొని పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా పనులు కూడా వదిలేసి ముందు వాళ్ళకి సేవ చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మరి మాకు ఉన్నటువంటి ఏ యొక్క సమస్యలు అయితే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు మేమందరం కలిసి అందరూ
వేరే వేరే స్వభావాలతో ఉన్న వేరే వేరే అంటే ఇబ్బందులుగా ఫీల్ అయినా కానీ మేము అందరం కలిసి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పరిష్కారం చేసుకోవడానికి, మేము ఎక్కడికి వెళ్లకుండా మాలో మేమే పరిష్కారం చేసుకోవడానికి అని చెప్పని ఈ యొక్క యూనియన్ ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. తర్వాత ఒక పేషెంట్ కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే నిజంగా లేని వాళ్ళు అయితే మా యొక్క 30-50 మంది యూనియన్ లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క యూనియన్ లో ఒక బండి రోజుకి ఒక బండి ఫ్రీగా సర్వీస్ చేయడం అనేది మేము నిర్ణయం తీసుకున్నాము. ఆ సర్వీస్ కూడా లోకల్ వరకు మేము ఇస్తాం. తర్వాత ఇంకా ఏదైనా బయటకు వెళ్లాల్సి వస్తే కనుక ఆయిల్ వరకు, తర్వాత డ్రైవర్ పేట వరకు ఛార్జ్ చేసి ఆ యొక్క బండిని అనేది పంపించడం జరుగుతుందండి. మరి పేషెంట్లకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా మేము ఒక రేట్లు అనేది ఫిక్స్ చేసుకుని ఆ రేట్ల ప్రకారం, అంటే డిమాండ్ పరంగా ఏం లేదు, మాకు ఆల్రెడీ డిటిసి గారు, కలెక్టర్ గారు కొన్ని రేట్లు అనేది నిర్ణయించారు. ఆ రేట్ల ప్రకారమే మేము వెళ్తాము. ఏది డిమాండ్ అనేది లేదు, అంతా సామరస్యంగానే వెళ్తాం. ఇది గుంటూరు అంబులెన్స్ ఓనర్స్ యూనియన్ అని చెప్పేసి ఇప్పటిదాకా గుంటూరులో ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అంబులెన్స్లు డ్రైవింగ్ చేస్తున్నారు. పాత వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పటిదాకా కొత్తపేట ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ అని చెప్పేసి ఇప్పటిదాకా లేదు. కానీ ఇది యూనియన్ అనేది కంపల్సరీగా మనకు ఉండాలి. రేపొద్దున మనకి ఏదైనా ఇబ్బందులైనా ఏదైనా చేసినా ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న విషయాలకి స్టేషన్ దాకా వెళ్ళి స్టేషన్లో మాట అనిపించుకోవడం, మీకు యూనియన్ లేదా అని చెప్పేసి సీఏ గారు ఎస్ఐ గారు చెప్పడం, ఇలాగా ప్రతి విషయంలో జరుగుతుంది. చిన్న చిన్న వాటిలో గొడవలు పడటం ఇలా జరుగుతుంది. కానీ ఇలా గొడవలు పడకుండా అందరూ ఒక తాటి మీద ప్రతి ఒక్క సమస్యని పెద్దరికంగా ఉన్న ఒక 50 మంది ఓనర్స్ ఉన్నాము. ఆ ఓనర్స్ మొత్తం ఒక మాట మీద కూర్చొని మాట్లాడుకొని మాలో మేము ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏదున్నా కానీ మేమే పరిష్కరించుకుంటాము. బయట వ్యక్తుల దగ్గరికి మేము వెళ్ళమని, ఒకవేళ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మాకు అండగా మహమ్మద్ నజీర్ గారు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అన్న గారు మాకు అండగా నిలుస్తానన్నారు. అట్లాగే గుంటూరు జనసేన పార్టీ, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ గాది వెంకటేశ్వరరావు గారు మాకు అండగా నిలుస్తానని మాకు మాట ఇచ్చారు. అట్లాగే వాళ్ళ మాట మీరు తీసేయకుండా ప్రతి ఒక్కటి వాళ్ళకి మాట రానియకుండా ప్రతి పేషెంట్కి మేము చేయవలసినంత మంచి పని కానీ ఏదన్నా హెల్ప్ కానీ మేము మా ద్వారా మా యూనియన్ ద్వారా మేము చేస్తామని, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యూనియన్ సభ్యులు ఉన్నారు ఆల్రెడీ పాత వాళ్ళు, వాళ్ళకు కూడా మేము అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఉంటామని, ఏ విషయం వచ్చినా మాలో మేము సర్ది తిప్పుకుంటామని, ఈ డ్రైవర్లు మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్క డ్రైవర్లు, ఆటో వాళ్ళు కానీ ఎవరైనా కానీ, ఆల్టింగ్లు వచ్చే వాళ్ళు కానీ, పర్మనెంట్ డ్రైవర్స్ కానీ ఏదన్నా ఇబ్బంది జరిగితే మా యూనియన్ సభ్యులు ప్రతి నెల తీసే అమౌంట్లో కానీ అవసరమైతే మేము యూనియన్ సభ్యులు తలా ఒక 1000-2000 వేసి వాళ్ళకు ఒక 20,000-30,000 ఆర్థిక సాయం చేస్తామని మీడియా మిత్రుల ద్వారా మేము అందరూ ఈ సభాముఖంగా మేము తెలియజేయడానికి గర్వపడుతున్నాము. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, డ్రైవర్లైనా ఓనర్లైనా కలిసికట్టుగా ఉండి ఇబ్బంది లేకుండా మేము జరగాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. దళితులు క్రైస్తవంలోకి మారినంత మాత్రాన వారి జీవన స్థితిగతుల్లో మార్పు రాలేదని పలువురు పాస్టర్లు అభిప్రాయపడ్డారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్స్, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ నేటికి సమాజంలో దళితులు అనేక అసమానతలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ పాలనలో దళిత క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రద్దు చేయాలి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను కల్పించాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను ఈ రోజు గుంటూరు మేత్రాసులు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉన్నటువంటి నిదురుపాటి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిజర్వేషన్స్ మన ఎస్సీ దళిత క్రిస్టియన్ ఈక్వల్ రైట్స్ గురించి రిజర్వేషన్స్ ఇవ్వాలని వచ్చాము. 1950 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ స్టేటస్ క్రైస్తవులుగా మారితే పోతుంది. అందుకని ఈ రోజు బ్లాక్ డే అని మేము నిర్ణయించుకొని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మా ముఖ్యంగా ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. దళిత క్రైస్తవులుగా మారితే బెనిఫిట్స్ అన్ని పోతున్నాయి. ఎక్కడ ఉన్నవారు పేదవారు అక్కడే ఉంటున్నారు. అందరికీ మన బుద్ధిసానికి కానీ వేరే వాళ్ళకి కూడా, సిక్కులకు కూడా రిజర్వేషన్స్ కల్పించారు. దళిత క్రైస్తవులు ఏం పాపం చేశారు? దళిత క్రైస్తవులకి
మంచి ఈ దళిత క్రైస్తవులకి ఈక్వల్ రైట్స్, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, ఇది పార్లమెంట్ లో కూడా బిల్లు పాస్ చేసి సుప్రీంకోర్టులో ఉన్నది కూడా మాకు న్యాయంగా రావాలని మేము కోరుకుంటూ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము. రాష్ట్రపతి ఉత్తర్వులను 1950లో ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులో ముఖ్యంగా పారాగ్రాఫ్ 3లో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను తీసివేయడం జరిగింది. అనంతర పరిణామాల్లో అనేక ఉద్యమాల నేపథ్యంలో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ భారతదేశం అంతా పర్యటించి వీళ్ళకి న్యాయమైన కోరిక దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వచ్చని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎస్సీ కమిషన్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్సీ కమిషన్ బూటా సింగ్ గారి ఆధ్వర్యంలో దళిత క్రైస్తవుల న్యాయమైన కోరికను తీర్చాలని చెప్పేసి గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం జరిగింది. నేషనల్ కమిషన్ వేయడం జరిగింది. అది కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడం అనేది జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎన్ని కమిషన్లు వేసినప్పటికీ కూడా దళిత క్రైస్తవులకు న్యాయం జరగటం లేదని సుప్రీంకోర్టుని 2004లో ఎన్సిడిసి తరఫున, ఎన్సిసిఐ తరఫున సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ కేసు జరుగుతూ ఉన్నది. ఆ కేసు ట్రయల్స్కి వచ్చిన నేపథ్యంలో ఈ మోడీ ప్రభుత్వం మరలా ఇంకో కమిషన్ వేయడం జరిగింది. జస్టిస్ బాలకృష్ణ నేతృత్వంలో మరో 2 జడ్జిలతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇంతవరకు ప్రభుత్వానికి ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ దళిత క్రైస్తవుల యొక్క ఈ ఆందోళన గమనించి ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్, ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాల్లో 1/3 మెజార్టీ తోటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేటువంటి చట్టబద్ధత, ఆ చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్కి అనుకూలంగా ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బ్లాక్ డేగా మేము పాటిస్తూ ఉన్నాం. మా డిమాండ్ నెరవేర్చాలని ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆర్సీఎం ఫాదర్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో 1950 ఆగస్టు 10వ తారీఖున ఒక నల్ల చట్టం దళిత క్రైస్తవుల ముస్లింల మీద ఇచ్చిన ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దేశంలో దళితులకి ప్రత్యేకమైన హింసలు చేస్తున్న క్రైస్తవుల్ని చర్చిలకు వెళ్తే మత మార్పిడి పేరుతో తనకున్న రాయితీలను క్యాన్సిల్ చేయాలని ఇక్కడున్న కూటమి ప్రభుత్వాలు, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు కావచ్చు, బీజేపీకి తొత్తులుగా మారి దళితులపై, దళిత క్రైస్తవులపై చేస్తున్న ఘోరమైన చర్యలను ఈ సంస్థలన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. అయితే మెజార్టీగా ఉన్న పార్లమెంట్ సభ్యులున్న ఈ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో ఈ వర్షాకాల సమస్యలు ఎందుకు బిల్లు పెట్టట్లేదు? మా మీద ముసలి కన్నీళ్లు కాస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన గత వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పార్లమెంట్లో మెజార్టీగా ఉన్న ఈ పార్లమెంట్ సభ్యులతో బిల్లు పెట్టకపోవటం వల్ల మీ అన్యాయం యొక్క ధోరణి, మీ యొక్క కుళ్ళు కుతంత్రాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి 2029లో మా దళిత క్రైస్తవులకు ఎవరైతే ఈ 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయడానికి సిద్ధపడతారో ఆ ప్రభుత్వాలకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా దళిత క్రైస్తవులకి హక్కు కల్పించాలి. ఈ 1950 ఆర్డర్ వల్ల ముస్లింలు కావచ్చు, 1950కు ముందు ఉన్న రిజర్వేషన్లు కోల్పోవటం వల్ల క్రైస్తవులు కనీసం ఒక్కడు కూడా ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో లేని పరిస్థితి ఉంది. అలా గుంటూరు మేత్రాసన ఎస్సీబీసీ కమిషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ చంద్రమోహన్ మరియు అనేక మంది ఫాదర్లు, పాస్టర్లు, ప్రజా సంఘ నాయకులు అందరం కలిసి ఈ రోజు మేమందరం కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశము 1950లో ప్రెసిడెంట్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. మతం మారితే ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు బుద్ధులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎస్సీ స్టేటస్ ఉండదు అని ఆనాడు ఆర్డినెన్స్ పాస్ చేశారు. అయితే కాలక్రమంలో 1956లోనే సిక్కులకు ఈ యొక్క హోదాను కల్పించారు, ఎస్సీ హోదాను. మతం మారినా పర్వాలేదు, హోదాను కల్పించారు. ఆ తర్వాత అనేక పోరాటాల తర్వాత 1990లో బౌద్ధులకు కూడా ఈ యొక్క వెసులుబాటును, రిజర్వేషన్ కల్పించారు. కానీ దళితులైన క్రైస్తవులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆనాటి నుండి కూడా 1950 నుండి కూడా క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ పోరాటం అనేది పార్లమెంట్ని కదిలించలేకపోతుంది, నాయకులను అది అమలు చేయలేకపోతుంది. అయితే ఈ యొక్క పోరాటం ఇది కొత్తగా చేసేది కాదు. గత శతాబ్ద కాలం నుండి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మెమరాండం సమర్పించటము, తగు రీతిగా ఆందోళనలు, ప్రొటెస్టులు నిర్వహించడం చేస్తూనే ఉన్నాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం అది. మతానికి, కులానికి ముడిపెట్టకండి. రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది. ఆర్టికల్ 25 ప్రకారం కావచ్చు, ఆర్టికల్ 14, 16, 17 అన్ని ఆర్టికల్లో కూడా
మతపరమైన విద్వేషాలు కానీ మతపరంగా రిజర్వేషన్ అమలు చేయకూడదని రాజ్యాంగమే చెప్తుంది మనకి. గుంటూరుకి చెందిన సౌమ్య నర్సింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న తన కుమార్తె మృతి చెందిందని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో తల్లి కృష్ణవేణి మాట్లాడుతూ తన కుమార్తె మరణానికి సౌమ్య నర్సింగ్ కళాశాల యాజమాన్యమే కారణమని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా సెలవులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని ఆమె ఆరోపించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరీ ఎవరికీ జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. కరెస్పాండెంట్ సమిత్ చంద్రపై చర్యలు తీసుకోవాలి. సౌమ్య మెడికల్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి. సౌమ్య మెడికల్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు దీనిపైన తొందరగా స్పందించాలి. నా పేరు కృష్ణవేణండి, మాది కన్నవరం. మా పాప ఇలా సీట్ వచ్చిందని మమ్మల్ని తీసుకొచ్చి ఫోన్ల మీద ఫోన్లు చేసి మమ్మల్ని పిలిచారండి. సౌమ్య నర్సింగ్ కాలేజీ గుంటూరు, మనీ హోటల్ సెంటర్, మారుతి నగర్. ఒక పాపని ఇదవనివ్వడండి. హాస్టల్లోకి వెళ్తే ఒక మంచి నీళ్ళు సార్ 3 సంవత్సరాలు అయిందండి. పాపకు జ్వరం వచ్చిందని వాళ్లే ఫోన్ చేశారు. వెళ్ళి తీసుకొచ్చాం, చూపించాం. ఒక వారం అయిన తర్వాత నేను సెలవులు ఇవ్వను అని అంటే వారాన్ని లెటర్ రాసి అక్కడ పెడితే 15 రోజులకు రాస్తే మానస మేడం అని ఆమె లెటర్ కొట్టేసేసి నువ్వు మళ్ళీ 15 రోజులు ఎలా సెలవు పెడతావు, నీకు మార్కులు ఎలా వేయాలని చెప్పి లెటర్ కొట్టేపిచ్చి వారం రోజులు ఉంది. అన్ని రోజులు ఫీవర్ తో ఉన్న పాపని వారం రోజులకి అవన్నీ కొట్టేపిస్తే మళ్ళీ పోనీలమ్మా అని మళ్ళీ వారం రోజులకి లెటర్ రాసి ఇచ్చింది. అంత ఆరోగ్యం బాగోని పిల్లని సపోర్ట్ ఎవరి పిల్లలను కూడా తీసుకొని రాపించుకోమని చెప్పలేదు మానసి మేడం అన్నాం. సరేలే అని చెప్పి మళ్ళీ అలా లెటర్ రాసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. మీరు ఇన్ని రోజులు సెలవులు పెడితే మీ పిల్లకి మార్కులు రావు, మీ పిల్ల పాస్ అవ్వదు, చదువులో మీరు ఫెయిల్ అయిపోయినా నన్ను అడగొద్దు అంటే ఆరోగ్యం ముఖ్యమా చదువు ముఖ్యమా? చదువు బాగుండి ఆరోగ్యంగా ఉంటే ఎప్పటికైనా ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాం. మా పాప గురించి మాకు లేని బాధ నువ్వు అంత తెలియవలసిందేంటి అని పంపించనంటే పంపించనుంది. 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అప్పుడు ఏమైద్దో అనుకొని అప్పుడు సివియర్ అయిపోయిన తర్వాత తీసి పంపించాడు. అంటే మీ అమ్మాయికి అలా చేసిందా? అసలు హాస్టల్ మొత్తం అంతేనండి. అసలు హాస్టల్ మొత్తం అంతే. అసలు ఆ హాస్టల్ కరెక్ట్ కాదు. ఒక వాటర్ ఉండదు, ఒక వాష్రూమ్ కు డోర్ ఉండదు, ఒక ఫ్యాన్ తిరగదు. ఇలా వెళ్ళి నా పాప చెవట్లతో కూర్చుంటే ఒక ఫ్యాన్ తిరిగింది లేదు, ఒక లైట్ వెలిగింది లేదు. అదేమంటే నేను బాగు చేయించాను, నేను లెటర్లు పెట్టానంట మానసి మేడం. 3 సంవత్సరాల నుంచి అమ్మాయి చదువుతుంది కదా, అప్పుడు ఎప్పుడు మీరు అడగలేదా? అడగడానికి లేదండి. ఎవరన్నా ఇప్పుడు నేను నోరు తెరిచి అడిగాను అనుకో మా పాపని టార్గెట్ చేస్తాడు. ఇంకొకరు నోరు తెరిస్తే ఇంకొకరు టార్గెట్. అట్లా ఎవరి కాళ్ళము లేని వాళ్ళం ఎంతవరకు వదుకొని ఉండనమ్మా, చదువుకోవాలి. కాకపోతే ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండమ్మా అని పిల్లలకి సర్ది చెప్పుకుంటూ వచ్చాం. అలాగే వాళ్ళు కూడా కొన్ని విషయాలు మాకు చెప్పని రోజులు ఉన్నాయి. ఎన్నో అసభ్యకరమైన బూతులు తిడతాడు, లంచలారంటాడు, చండాలమైన మాటలు. ఒక్కొక్కసారి అయితే ఆడపిల్లకి పుట్టడే అనవసరం అనిపించింది. అందరిని బూతులు తిడతాడు. ఏం జరిగింది? మీ అమ్మాయి మీకు ఫోన్ చేసి జరిపోయింది. తీసుకెళ్ళాము, హాస్పిటల్లో చూపించాము. బాడీ పార్ట్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి అన్నారు. అదేంటండి అని అంటే మొత్తం టీవీ వచ్చేసిందమ్మా. ఎప్పుడో వచ్చింది, పాపకి తెలుసుకోలేదు. మొత్తం అవయవాలన్నీ పాడైపోయినాయి అన్నారు. పట్టుమని వారం రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందండి. పాప చనిపోయిందండి అని ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేసావా అని అడిగాడు. మీ దగ్గర 3 సంవత్సరాలు చదివిన పాప చనిపోయిందంటే మీరేమనాలి? అయ్యో ఎలా జరిగిందమ్మా అని అడగాలి. ఈ విషయం చెప్పడానికి తెల్లారికట్ట ఫోన్ చేసావా, ఈ వార్త చెప్పడానికి అన్నాడు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చారా? నేను ఇవ్వలేదండి. మా ఆయన గారికి పక్షవాతం, ఆయన్ని చూసుకొని ఇటు పిల్లతోటి నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఎవరితోటి ఏం చెప్పుకోలేదు. తీసుకెళ్లిన తర్వాత కూడా మీరు కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదండి. నేను ఎందుకు తెలుసుకోలేదు? ఇవ్వద్దన్నారా ఎవరన్నా? ఎవరు? మీరే ఇవ్వలేదా? నేనే ఇవ్వలేదు కంప్లైంట్. ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలియలేదు. నేను ఎవరికి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఇస్తానండి. ఇప్పుడు నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ పిల్లల విషయంలో నాకు వాళ్ళు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? నా పిల్లలాగా ఏ పిల్ల
పాడవటానికి ఇల్లేదు. వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలంటే ఆ కాలేజీ మార్చాలి. ఆ కాలేజీ అనేది అసలు కరెక్ట్ కాదు. ఆ సార్ అన్నైనా కరెక్ట్ కాదు. ఆ కాలేజీకి అసలు ఆ కాలేజీ మూతపడాలి. ఈ పిల్లలు 1 year ఉంది కాబట్టి వాళ్ళని వేరే చోటికి ఎక్కడికన్నా మార్చండి. లేకపోతే ఇది పెద్ద ఇష్యూ అయితే ధర్నా దాకా కూడా వెళ్తాం. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 14 నుండి 23 వరకు ఒలింపియన్ సర్కస్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గాంధీ జార్జ్ తెలిపారు. సోమవారం విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సోమవారం నుండి శుక్రవారం వరకు 2 ప్రదర్శనలు, శని ఆదివారం సెలవు దినాల్లో 3 ప్రదర్శనలు జరుగుతాయని అన్నారు. టికెట్ ధర 200 రూపాయల నుండి 500 వరకు ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ బుక్ మై షోలో కూడా టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రష్యన్ టీం అంటే రష్యా వాళ్ళు గత 3 సంవత్సరాలుగా బాంబేలో ఉంటూ ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ యొక్క సర్కస్, వాళ్ళ యొక్క స్కిట్స్, ఏ స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్లో ఆ స్కిట్స్ మాత్రమే. అంటే బాంబే ఇక్కడికి వచ్చి తెలుగులోకి వచ్చి హిందీ చూపించడం, ఇంగ్లీష్ చూపించడం కాదండి. ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్లో ఆ లాంగ్వేజ్కి సంబంధించిన స్కిట్స్ చేయడం, సర్కస్ చేయడం, ఎంటర్టైన్మెంట్ అనేది చేస్తూ వచ్చాయండి. ఇంతవరకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వచ్చి మన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రేపు చేస్తారు. రేపు 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గుంటూరులో చేస్తారండి. వీళ్ళు దీనికి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే మనం ఇద్దరికి ఎప్పుడు చూసి ఉండేది అట్లా సర్కస్లో. ఏది సినిమాలు కాసేపు చూస్తాం కదండి, బట్ కలర్ ఒరిజినల్గా చూసేది స్క్రీన్ మీద చూస్తాండి. 2 గంటల పాటు ఎంతో వినోదం పంచేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ మీ పిల్లా పాపలతో వచ్చేసి చూసి ఆనందించి ఈ నిర్వాహకుల్ని మీరు ఆశీర్వదించవలసిందిగా మీకు కోరుతున్నానండి. 200, 300, 400, 500 సార్. టికెట్లు వచ్చేసి 200, 300, 400, 500 అండి. షోలో కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అండి. బుక్ మై షోలో ఈ రోజు నుంచి ఇక్కడ టికెట్లు అందిస్తారు. ఈ రోజు నుంచి వెంకటేశ్వర విద్యాలయంలో మీకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. టికెట్లు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. రోజుకి వచ్చేసి 4 సోమవారం నుంచి శుక్రవారం వరకు 2 షోలు సార్. సోమవారం నుంచి శుక్రవారం వరకు 2 షోలు అండి. ఆ శని ఆధారంలోకి వచ్చేసిన 3 షోలు వస్తుంది. 1ంటికి 4ంటికి 1, 4, 5 అండి. అక్కర్లేదు అంటే దాన్ని బట్టి వచ్చింది. మరి పసిపిల్లలు అనుకోండి వాళ్ళు ఛార్జ్ చేయలేం కదా. ఒళ్ళో కూర్చోబెట్టిన పిల్లలకి, సీట్లో కూర్చున్న పిల్లలకి మాత్రం ఛార్జ్ చేస్తారు. మినిమం 3 years పైన ఉండాలండి. टिकट తీసుకుంటారండి వాళ్ళు. 3 साल से अपने सर्कस चला रहे ऑल ओवर इंडिया, बॉम्बे से लेके तमिलनाडु, कर्नाटका, आंध्र, महाराष्ट्र सब चला के आ रहे. और क्या वो 3 साल में ये रशिया ओवर आर्टिस्ट है. और उसके बाद में नेपाल है, मेक्सिकन, इथियोपियन, रशियन, ऐसा इंडियन, ऐसा कलाकार है हमारे पास. वो क्या ये सर्कस बोला तो एक्चुअली इधर अपन पैसा बनाने के लिए नहीं लाया. इधर का बच्चा लोगों को बहुत बड़ा एंटरटेनमेंट है. 1.5 hour आपको एकदम देखते बैठेंगे नेक्स्ट क्या होगा. लेकिन थिएटर में रहता क्या है, थिएटर में शो है, वो फिल्म दिखाता है. ये तो ओरिजिनल दिखाता है ना. ये गुंटूर में फर्स्ट टाइम है. आंध्रा में फर्स्ट टाइम, आंध्रा में गुंटूर में फर्स्ट टाइम है. इसके अंदर अपन ये शो चला रहे अभी मंडे टू फ्राइडे 2 शो है, 4 बजे एंड 7 बजे. सैटरडे संडे 3 शो, 1 PM, 4 PM, 7 PM, 1.5 hour शो है. और ये शो देखने के बाद सब लोग आप सोचा रहेंगे ऐसा वहाँ सर्कस अभी देखा ही नहीं है, ऐसा सर्कस है. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక PCRS కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు ఎస్పీ కార్యాలయంలో తమ సమస్యలతో కూడిన అర్జీలు సమర్పించి మాట్లాడారు. ఉద్దండరాయను పాలెంకు చెందిన తన పొలాన్ని మంచి ధరకు అమ్ముతామని మోసం చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పలువురు న్యాయవాదులు న్యాయవాదిపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్దండరాయనపాలెం మాకు 1600 గజాలు కూలింగ్లో తీసి ఇచ్చారు. ఇస్తే మా భర్త గారు చనిపోయారు. చనిపోతే మా పిల్లలు మోసం చేసి మమ్మల్ని పిలిపించి
వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ నీ పేరు మీద చేపిస్తున్నామని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్ముకొని మాకు ఇస్తామని చెప్పి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదయ్యా. ఇవ్వకుండా మమ్మల్ని అడగటానికి వెళ్తే మీరు రుద్రపాలెం వస్తే చంపేస్తాము, మీకు ఇక్కడ ఏమీ లేదు, వెళ్ళిపోయింది, అసలు ఈ దరిదాపుల్లో కనపడొద్దు అని చెప్పారు. కనీసం పింఛని రాపించుకోవడానికి కూడా వెళ్ళనివ్వట్లేదు అక్కడికి. నాకు 3 సెంటు స్థలం ఉంది అక్కడ. ఆ స్థలంలో ఇల్లు వేసుకుందామన్నా కూడా అక్కడికి కూడా వెళ్ళనివ్వట్లేదు. అక్కడ చుట్టాల దగ్గర బంధువుల దగ్గర ముందు సంబంధం పిల్లలు ఆడపిల్లలు 3 మగ పిల్లలు 3 వాళ్ళకి చేసుకోపియా బుల్నాన్న వాళ్ళు 4. సురేష్ నాకు మాయ మాటలు చెప్పి మమ్మల్ని అసలు నన్ను ఒక రోజల్లా రూములో ఉంచేసి నువ్వు సంతకం పెడతావా పెట్టవా అని చెప్పి నన్ను బెదిరించి తెల్లారి తీసుకెళ్ళి నాకు సంతకం నాకు అసలు సంవత్సరం మొక్క కూడా రాదు. రెజార్ట్ రమేష్ దీనికి అంత డబ్బులు ఇచ్చారా? మాకు రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు అమ్మి తీసుకుందామన్నారు. ఆ అమ్మిన సంగతి కూడా మాకు తెలియదు. పక్కలెమ్మటోళ్ళు ఫోన్ చేశారు. పెట్టాం సార్. నమ్మాంగా మనవడేగా తీసుకెళ్ళాడు, నమ్మిచ్చాడు, మోసం చేశాడు, సంతకాలు పెట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ నా పేరు మీద చేపిస్తున్నామని. నాకు చదువు లేదుగా అయ్యా, నేను చదువుతానికి చదువు లేదు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అమ్మినాక రేటు. గుంటూరు జిల్లా తెనాలి సంబంధించిన న్యాయవాది ఖాదర్ హుస్సేన్ ఇంటిపై రోడ్డు మీద దాడి చేశారు. ఈ దాడిగా కాకుండా ఇంటి మీదకి వెళ్ళిపోయి 40 మంది వ్యక్తులతో ఎంపీపీ ఎక్స్ ఎంపీపీ చెన్నకేశవులు ప్లస్ అతని అనుచరులు 40 మంది ఇంటి మీద దాడి చేసి దాదాపు 2 గంటల పూట భయభ్రాంతులకు గురి చేయడం కాదు, కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. దాడి చేసి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడంతో ఒక న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఇంకా ఏ రకంగా రక్షణ ఉంటుందని వాళ్ళు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఏ రకం దౌర్జన్యం చేశారు. 2 గంటల పాటు ఒక న్యాయవాది ఇంటి మీద కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు దాడి చేయడం శోచనీయం. వీటిపై ఇటువంటి చర్యలు తీసుకోవాలని వెంటనే ఎస్పీ గారిని రికమెండేషన్ చేయడం జరిగింది. మన గుంటూరు నగరాధ్యక్షులు ఇలా ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు ప్లస్ న్యాయవాదులను కలిసి ఈరోజు వినతిపత్రం చేశాం. వాళ్ళపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ చట్టం అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అమలు చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా రక్షణ చట్టం అమలు చేస్తే న్యాయవాదుల రక్షణ ఉంటుంది. లేకపోవడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా న్యాయవాదులు దాడి చేయడం అనేది శోచనీయం. జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఈ గవర్నమెంట్ వెంటనే చేయాలని చెప్పి కోరుతున్నాము. ఒక న్యాయవాది ఇంటిపై దాడి చేసి 2 గంటలు భయభ్రాంతులు చేసిన పోలీసు వ్యవస్థ అనేది ఆ న్యాయవాదిని అక్కడ చేరుకోవడానికి పక్కనే ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ 2 గంటలు పట్టింది. మేము ఈ విషయమై ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.